హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈ రోజు ఈ శారీ మీద బ్లౌజ్కి వేసిన వర్క్, దాని డీటెయిల్స్ అయితే చూసేద్దాం. శారీ వచ్చేసి లైట్ వెయిట్ శారీ, అందుకని నాకైతే డీటెయిల్స్ తెలియదు ఫ్రెండ్స్. ఇదైతే శారీ మొత్తం ఇట్లాగా వచ్చేసింది. పళ్ళు వచ్చేసరికి కొంచెం రిచ్ పళ్ళు లాగా ఇట్లాగైతే వచ్చేసింది. దీనికి బార్డర్ వచ్చేసి ఇంత నిండుగా, అంటే ఎక్కువ పెద్దది కాదు, నాకు తెలిసి ఒక 6-7 ఇంచెస్ అట్లా ఉండొచ్చు. ఆ బార్డర్ వచ్చింది. దీనికి ఈ శారీలో బ్లౌజ్కే వర్క్ చేయమన్నారు, కానీ డిజైన్ అయితే చాలా బాగుంది. మీకు వీడియోలో దీని మీద ఉండేసరికి ఏదైనా కొంచెం బ్లర్రీగా కానీ డల్గా కానీ కనిపించచ్చేమో, కానీ డిజైన్ మాత్రం ఫినిషింగ్ చాలా బాగుంది. కాదు, నాకున్న చిన్న డిసప్పాయింట్ ఏంటంటే, ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ కాడక్ అనేది ఫిల్లింగ్ వర్క్ అయితే డిజైనర్సే ఇవ్వలేదు. అదొక్కటి ఇచ్చుంటే ఇంకొంచెం బెస్ట్గా ఉండేదేమో అని నా చిన్న ఆలోచన. బట్ ఎవరైనా మిషన్స్ వాళ్ళు కానీ స్టిచ్చింగ్ వర్క్ చేయించుకునే వాళ్ళకి కానీ చిన్న అప్డేట్ కానీ చెప్తాను. డిజైన్ మిగతా విషయం అంతా కూడా పర్ఫెక్ట్, ఫినిషింగ్ కానీ చాలా బాగుంది. ఆ డిజైన్ డీటెయిల్స్ కూడా మీకు ఇప్పుడు మిషన్లో చూపిస్తూ చెప్తాను. ఫస్ట్ ఒక్కసారి మీకు డిజైన్ కూడా దగ్గర పెట్టి చూపిస్తున్నాను చూడండి. మొత్తం కూడా ఇట్లా 2 పూలు ఆకులు అట్లా వచ్చేసింది. శారీలో ఇంకేం కలర్స్ లేకపోవడం వల్ల నేను ఓన్లీ ఇట్లాంటి కలర్స్ యూజ్ చేసుకున్నాను. అంటే దాని మీద బ్లూ కూడా యూజ్ చేయొచ్చు, కానీ నాకు అంటే ఈ క్లాత్ మీద ఇంకొంచెం బ్లూ అనేది కనపడదు. కలర్స్ కూడా నాకు అయితే వేస్ట్ చాలా రోజులైంది. మీకు డీటెయిల్స్ ఇస్తే మిషన్లో చూపిస్తూ కలర్స్ ఎన్ని ఉన్నాయో కూడా చెప్తాను. బూటీస్ కానీ మొత్తం అయితే మనకి వర్క్లోనే వచ్చేసింది. డిజైన్ చాలా బాగుంది. ఇది ఒక్కటి మాత్రం నాకు మైనస్ అనిపించింది. బట్ ఇన్ కేస్ కొంతమంది ఈ పూల కోసం ఆకుల కోసం నచ్చి అది హైలైట్ అవ్వకపోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు దీన్ని కన్ఫామ్గా స్టార్ట్ చేసేసుకోవచ్చు, ఇబ్బంది అన్నమాట లేదు. ఫ్రంట్ నెక్ కూడా యాజ్ యూజువల్ ఇంక ఇదే విధంగా కంటిన్యూ అయితే అయిపోతుంది. హ్యాండ్స్లో మాత్రం టెంపుల్ ప్యాటర్న్లో వచ్చేసింది, మీకు అది కూడా చూపిస్తాను. ముందైతే బ్యాక్ అండ్ ఫ్రంట్ లుక్ అయితే ఇది కలర్స్ అయితే దీనికైతే నేను ఇట్లా యూజ్ చేశాను. ఇప్పుడైతే హ్యాండ్స్ చూద్దాం. హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా టెంపుల్ ప్యాటర్న్లో అయితే వచ్చేస్తుంది. ఇక్కడంతా కూడా మనకి ఇది నెట్ కాన్సెప్ట్ కూడా ఇచ్చారు. హ్యాండ్ కావాలంటే, అంటే చిన్నవాళ్ళు ఎవరైనా నెట్ యూస్ చేయాలనుకున్నా కూడా ఈ సెంటర్ పార్ట్ అనేది కట్ చేసుకొని నెట్ యూస్ చేసుకోవచ్చు. ఆ కాన్సెప్ట్కి తగిన విధంగా అయితే డిజైన్ అయితే ఇచ్చారు. డిజైన్ అయితే బాగుంది. మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఇది. వీళ్ళు హ్యాండ్ లెంత్కి ఇది నాకు సరిపోయింది కాబట్టి ఇట్లా అయితే ట్రై చేశాను. ఇక్కడ చూసినట్లయితే ఈ డిజైన్ లైన్ కూడా అవుట్ లైన్ ఉండడం వల్ల డిఫరెంట్గా అయితే వచ్చింది. నేను కలర్స్ అయితే నేను ఇట్లా సెలెక్ట్ చేసుకున్నాను. టోటల్గా హ్యాండ్ లుక్ అయితే ఇది. వీటి మిషన్లో స్టిచెస్ డీటెయిల్స్ చూద్దాం. ఇదిగోండి, దీంట్లో ఇదొక బుటీ, ఈ బుటీ వచ్చేసి ఈ ఫ్లవర్ సెట్ ఉంది కదా, ఈ సెట్. ఈ చిన్న బుటీ వచ్చేసి ఎక్కడుందో ఐడియా లేదు. ఇది ఒక బుటీ ఇచ్చున్నారు. ఫ్రంట్ నెక్ విత్ రొటేట్లో మన కొత్త వాళ్ళ కోసరంగా. ఇది బ్యాక్ ఆల్ ఓవర్ అంటే విత్ బూటీస్, వితౌట్ బూటీస్. హ్యాండ్ ఇదొక హ్యాండ్, బార్డర్ హ్యాండ్. ఈ హ్యాండ్స్ కూడా ఎల్బోలోనే, అంటే సైడ్స్ కూడా బూటీస్ వచ్చి ఇక్కడేమో మన చేతికి తగిన విధంగా అయితే బూటీస్ ఇచ్చారు. బ్యాక్ వచ్చేసి 2 పార్ట్స్, అంటే బ్యాక్ ఓపెన్ ప్రిఫర్ చేసే వాళ్ళ కోసం అయితే ఇట్లాగా. టోటల్గా ఈ డిజైన్లో వచ్చిన పార్ట్స్ అయితే ఇవి. నేనైతే ఇది యూజ్ చేసుకున్నాను. మనకి బ్యాక్ 21,936 స్టిచెస్. హ్యాండ్ వచ్చేసి నేను ఇదే యూజ్ చేసుకున్నాను, వాళ్ళ హ్యాండ్ ఎందుకు సరిపోతుంది. 18,719. ఫ్రంట్ వచ్చేసరికి 7,708. ఇది కొంచెం ఫ్రెండ్లీ బడ్జెట్ డిజైను, తప్పకుండా ట్రై చేయొచ్చు. కాకపోతే అదొక్కటే ఆలోచన, మీ చూసింగ్. డిజైన్ టోటల్ లుక్ అండ్ డీటెయిల్స్ అయితే ఇది. ఇంకో సింపుల్ డిజైన్ కూడా వేశాను, దాని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలోనే కంటిన్యూషన్ చూసేద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకో డిజైన్ అన్నాను కదా, ఈ డిజైన్ గురించి డీటెయిల్స్ అయితే చూసేద్దాం. ఈ డిజైన్ ఫోటో అనేది మీకు సైడ్ ఇచ్చేస్తాను. యాక్చువల్గా కస్టమర్ సెలెక్ట్ చేసిన డిజైన్లోని ఇట్లా మార్పులు చెప్పేసరికి ఇట్లా అయితే ట్రై చేశాను. శారీలో అయితే ఇంకేం కలర్స్ లేవు. పళ్ళు వచ్చేసరికి మనకి ఈ షేడ్ వచ్చేసరికి ఇదే షేడ్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. ఇది శారీలో బ్లౌజ్కే వర్క్ వేసాను. కాకపోతే వాళ్ళు పర్టికులర్గా చెప్పింది ఉన్న డిజైన్, వాళ్ళు సెలెక్ట్ చేసిన డిజైన్లో ఇక్కడ మళ్ళీ కొంచెం లీఫ్ లాంటివి వస్తాయి, అదంటే హ్యాండ్కి వేసాను. ఇదిగోండి ఇట్లాగైతే వస్తుంది. ఇదిగోండి ఇట్లాగైతే వస్తుంది. బట్ నెక్ బ్యాక్ నెక్లో వచ్చేసరికి ఇట్లా కూడా వద్దన్నారు. ఓన్లీ ఈ స్టార్టింగ్లో నెక్ లైన్ విత్ బూటీస్ కావాలన్నారు. వాళ్ళకి తగిన విధంగా ఆ డిజైన్ ఇప్పుడు హ్యాండ్లో ఎట్లాగైతే బూటీస్ వచ్చాయో ఈ బూటీని తీసుకొని వచ్చేసి బ్యాక్లో ఇక్కడ వచ్చిన వర్క్ అంతా కూడా నేను స్కిప్ చేసేసుకొని ఓన్లీ నెక్ లైన్ విత్ బూటీస్ అనేది ఇట్లా సెట్ చేసుకొని ఇట్లయితే కలర్ కాంబినేషన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఓన్లీ గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్, అంటే కలర్స్ కూడా దాంట్లో ఉన్నాయి. బట్ బ్యాక్లో వచ్చేసరికి ఇక్కడ ఈ వర్క్ అంతా స్కిప్ అయింది కదా, దానివల్ల కలర్స్ అయితే ప్రజెంట్ దీనికి ఇట్లా సెట్ అయింది. ఇంకా ఇది బ్యాక్ టోటల్ లుక్ అయితే బ్యాక్ ఇంతే. వాళ్ళు అడిగిన జస్ట్ నెక్ లైన్ బూటీస్ కావాలన్నారు. ఫ్రంట్ కూడా యాజ్ యూజువల్ ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. బట్ హ్యాండ్స్కి వచ్చేసరికి బార్డర్ ఉండాలి విత్ బూటీలు కావాలని అడిగారు. దానికి తగిన విధంగా అయితే ఇట్లాగా
డిజైన్ అయితే ఇది. యాక్చువల్గా దీంట్లో పీకాక్స్ వస్తాయి, వీళ్ళు కాకపోతే అవన్నీ నాకు వద్దు, పర్టికులర్గా ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకొని ఈ డిజైన్లో నుండి ఇది స్కిప్ చేసి నెక్లో వేయమన్నారు. హ్యాండ్స్కి వచ్చేసరికి అది ఉంచి బూటీస్ వేయమన్నారు. యాక్చువల్గా ఇక్కడ కూడా మనకి పీకాక్ వస్తుంది. మీకు ఈ డిజైన్ మొత్తం కూడా మీకు పైన ఈ వర్క్ డిజైన్ ఫోటో వచ్చేటట్టయితే మీకు చూపిస్తాను. డిజైన్ డిఫరెంట్, కలర్స్ కూడా ఛాన్స్ ఉంది. ఫస్ట్ బేస్ ఒకటి పడుతుంది, దానిపైన గోల్డ్తో కుట్టి మళ్ళీ అవుట్లైన్ లాగా కుడుతుంది. బట్ నాకు షేడ్ అనేది నేను ఇట్లా యూస్ చేస్తే నాకు లుక్ సెట్ అవుతుందన్న ఆలోచనతో ఇట్లా అయితే ట్రై చేశాను. టోటల్గా లుక్ అయితే ఇది. వీటి స్టిచెస్ డీటెయిల్స్ చెప్పాలన్నా డిజైన్ చాలా పాత డిజైను, బట్ కస్టమర్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి వేశాను. మీకైతే ఇది ఇట్లా లుక్ అయితే చూపిస్తున్నాను. కలర్స్ అయితే ఏం లేవు. డిజైన్ అయితే ఫినిషింగ్ చాలా బాగా వచ్చింది. బూటీస్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. టోటల్గా లుక్ అయితే ఇది. డిజైన్ ఫోటో మీకు సైడ్ ఇస్తాను కదా, అర్థమైపోతుంది. వీళ్ళయే వేరే బ్లౌజెస్ కూడా వేస్తున్నాను. అవి ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. కాకపోతే కలర్ కాంబినేషన్ అనేది మీకు ఒకసారి అప్డేట్ అయితే చూపించేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ శారీ మీదకైతే ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు, వేశాను. ఇది ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. కుదిరినంత వరకు ఈ వీడియోస్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ పింక్ చేస్తాను. ఎవరైనా చూడాలనుకున్న వాళ్ళు చూడండి. ఈ డిజైన్ మొత్తము లీఫ్లకి వాటికి ఏమి అవుటర్ ఉండదు, కానీ ఫ్లవర్స్కి వీటికి మాత్రం అవుట్లైన్ ఉంది. లుక్ అనేది అందువల్ల చాలా డిఫరెంట్గా వస్తుంది. కట్ వర్క్ వస్తుంది, కొంచెం ఫ్రెండ్లీ బడ్జెట్లో అయిపోతుంది. చాలా నీట్గా అయితే వస్తుంది డిజైన్. వీళ్ళ శారీలో బ్లౌజ్ వచ్చేసరికి మనకి పళ్ళు వచ్చేసరికి ఈ షేడ్ వచ్చింది. ఇదే షేడ్ అనేది బ్లౌజ్ ఇచ్చేసారు. లైనింగ్ సపోర్ట్ అయితే ఏమి ఇవ్వకుండానే స్టిచ్చింగ్ అయితే చేసేసాము. అంటే వాళ్ళు మనకేం చెప్పలేదు. ఫ్రంట్ నెక్ కూడా ఇంకా యాజ్ యూజువల్ ఇంక ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. విత్ కట్ వర్క్ కూడా వస్తుంది డిజైన్. హ్యాండ్ కూడా కొంచెం డిఫరెంట్గా, అంటే దీంట్లో కూడా ప్యాటర్న్స్ ఉన్నాయి. మీరు ఎవరైనా ఈ డిజైన్ ఫుల్ డీటెయిల్స్ చూడాలన్నా కూడా డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో ఒకసారి పింక్ చేస్తాను, ఒకసారి అది చెక్ చేయండి. లేదంటే మన ఛానల్లో థంబ్నైల్ చూడంగానే మీకు డిజైన్ అర్థమైపోతుంటుంది. అక్కడ చెక్ చేసినా కూడా మీకు డిజైన్ లుక్ అనేది అర్థమవుతుంది. డిజైన్ యాక్చువల్గా ఇంకా బ్రైట్గా ఉంటుంది. బట్ ఈ శారీ కానీ బ్లౌజ్ కానీ వీడియోకి కొంచెం డల్గా కనిపిస్తుంది. డిజైన్ కానీ వర్క్ కానీ చాలా నీట్గా వస్తుంది. తప్పకుండా ట్రై చేయొచ్చు. మొత్తం డీటెయిల్స్ కూడా సింగిల్ వీడియో ఉంది కాబట్టి మీరు చెక్ చేయండి అక్కడ. ఈ డిజైన్ డీటెయిల్స్ అయితే ఇది. ఇప్పుడు ఇంకో శారీ చూద్దాం. వీళ్ళది ఇంకో శారీ వచ్చేసి ఇది. మనకు వీడియోకి ఎల్లో షేడ్ కనిపిస్తుంది కానీ ఇది ఎల్లో కాదు, ఆరెంజ్ షేడ్. దీనికి బార్డర్లో ఉన్న ఈ షేడ్కి మ్యాచింగ్ అయితే పళ్ళుకి మ్యాచింగ్గా ఉన్న బ్లౌజ్ పీట్ అయితే ఇచ్చేసారు. దీనికి కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న డిజైన్ వచ్చేసి ఇది. ఇది కూడా రీసెంట్గానే అప్లోడ్ చేస్తున్నాను ఫుల్ డీటెయిల్స్ వీడియో. బట్ కలర్ కాంబినేషన్ ఒకసారి మీరు జస్ట్ చూస్తారని చూపిస్తున్నాను. డిజైన్ సింపుల్గా ఉంటుంది. ఫ్లవర్ వర్క్ అవుటర్ వస్తుంది ఛాన్స్. లీఫ్లన్నీ కూడా కొంచెం డిఫరెంట్గా, రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా అట్లా అయితే వచ్చేస్తుంది. టోటల్గా బ్యాక్ అండ్ ఫ్రంట్ లుక్ అయితే అది. హ్యాండ్స్ కూడా బార్డర్ విత్ బూటీస్ అయితే వచ్చేస్తాయి. టోటల్గా లుక్ అయితే ఇట్లా ఉంటుంది. హ్యాండ్స్ కూడా మనకు ఓవరాల్ లుక్ నిండుగా అయితే వచ్చేస్తుంది. ఈ శారీ మీద బ్లౌజ్ హ్యాండ్ లుక్ అయితే ఇది. టోటల్గా ఈ శారీ మీద బ్లౌజ్ టోటల్ లుక్ ఇది ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోస్ వచ్చేసి ఈ డిజైన్కి సంబంధించింది. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే వీడియో అనేది అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా చూసేయచ్చు ఫ్రెండ్స్. మీరు ఇలాంటి చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది. కాంటాక్ట్ అవ్వచ్చు. బాయ్ బాయ్. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.